అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఆఖరి శ్లోకం చదువుకుంటున్నాం. అంటే 47వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా అర్జునుడు యుద్ధం చేయడం శ్రేయస్కరం కాదు, ఒకవేళ యుద్ధం వాళ్ళు ప్రకటించినా నేను అక్కడ ఆయుధం పట్టి నేను నిలవను, నేను ఎదుటి వాళ్ళని అటాక్ చేయను అని చెప్తున్నారు కదా. నిర్ణయించేశాడు, అంటే కంక్లూడ్ చేసేసాడు కిందటి శ్లోకంలో. నేను వాళ్ళని అటాక్ చేయను, నన్ను ఎవరైనా అటాక్ చేసి నన్ను చంపినా కూడా అది నాకు మంచిదే అవుతుంది, కానీ నాకు అది చెడు మరణం అవ్వదు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా చెప్పాడనమాట. ఒకసారి సందర్భం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానునితో ఈ రీతిగా పలికిన పిమ్మట అర్జునుని స్థితిని గురించి సంజయుడు వివరించుచున్నాడు. సంజయోవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. దీని అర్థం తెలుసుకుందాం. సంజయుడు ఇలా పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధ భూమి అందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికలబడెను. ఈ శ్లోకములో సంజయుని మాటల సారాంశం ఏమిటి అనేది తెలుసుకుందాం మనం. విషాదమగ్నుడైన అర్జునుడు భగవానునితో ఇన్ని మాటలను చెప్పి గాంధీవ ధనుర్బాణములను వీడి రథమునందలి వెనక భాగమున మౌనముగా చతికిలబడి నానావిధ చింతలతో మునిగిపోయెను. అతని మనఃఫలకమున కులనాశము, తద్వారా జరుగుబో భయంకరమగు పాపములు, ఆ పాప ఫలితములైన భయానక దృశ్యములు కనిపింపసాగెను. అతని ముఖమండలముపై విషాదము క్రమ్ముకొనెను. నేత్రములు శోకాకులములయ్యెను.